పెద్ద బుక్ చదువుకుంటావా? హాయ్ ఎవ్రీవన్ చెప్పు ఫస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మేము ఆన్ ఏ లాంగ్ రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. లైక్ హాలిడేస్ ఏం కాదు, బట్ బ్రేక్ తీసుకోవాలి అనిపించింది అనమాట. సో ఒక 5 days, 5 days. ఈరోజు సండే స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ 8 అవుతుంది ఇప్పుడు టైం మాకు. ఎక్కడికి వెళ్తున్నాము అంటే నయాగరా ఫాల్స్ వెళ్తున్నాము. ఎందుకు నయాగరా చూస్ చేసుకున్నామంటే ఇలాంటి బుక్స్ ఉంటాయండి. జనరల్ గా పిల్లలకి రీడింగ్ వచ్చిన కొత్తలో ఇలాంటి బుక్స్ చదివిస్తారనమాట. ఇక్కడ బిగినర్ రీడింగ్ అని, షేర్డ్ రీడింగ్ అని, ఇలాంటివన్నీ నా ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పాను ఇవేంటి అని చెప్పేసి. సో ఐ కెన్ రీడ్ బుక్స్ ఆల్రెడీ చిన్న వర్డ్స్ వాళ్ళు కానీ బ్లెండ్ చేస్తే ఐ కెన్ రీడ్ బుక్స్ చదివించవచ్చు అనమాట. ఇది ఒకటి వచ్చేసి చాలా ఫేమస్ బుక్ అనమాట. రీడింగ్ కి చాలా యూస్ఫుల్ అయ్యే బుక్. ఇది సెట్ ఆఫ్ 8 ఉంటాయి అనమాట. ఒకటి రోడ్ ట్రిప్ గురించి, ఒకటేమో సర్ప్రైజ్ టీచర్ గురించి, ఒకటేమో లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ బటర్ఫ్లై అని చెప్పేసి చాలా 8 బుక్స్ ఉంటాయి. వెరైటీ డిఫరెంట్ బుక్స్. సో ఇందులో వచ్చేసి ఈ క్యాట్ ఉంటుంది కదా, పీట్ ద క్యాట్ అని, ఇది క్యాట్ గురించే. బట్ ఆల్రెడీ ఆన్య చదువుతున్నప్పుడు తనకి సెంటెన్సెస్ అర్థమవుతాయి అనమాట. చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి ఇప్పుడు. లైక్ చదువుతూ కొలిది అర్థమవుతున్నాయి. సో ఇక్కడ చూసారు కదా, పీట్, బాబు, మామ్ అండ్ డాడ్ ఆర్ గోయింగ్ ఆన్ ఏ లాంగ్ రోడ్ ట్రిప్ అని చెప్పి ఉంటుంది. వాళ్ళు యుఎస్ఏ అనమాట. ఇది కెనడా కాదు, యుఎస్ఏ. సో వాళ్ళు ఎక్కడ వెళ్తారంటే ద ఫస్ట్ స్టాప్ ఈస్ నయాగరా ఫాల్స్ అనమాట. ఈ బుక్ ఎప్పుడు ఓపెన్ చేసినా అంటే నేను నయాగరా ఫాల్స్ గురించి కొంచెం తనకి ఇమాజినేషన్ ఇస్తానమాట. అలా ఉంటాయి పెద్ద వాటర్ ఫాల్స్ అని చెప్పి. ఫ్లాష్ కార్డ్స్ లో కూడా నా దగ్గర వాటర్ ఫాల్స్ ఫ్లాష్ కార్డ్ లో కూడా నయాగరా ఫాల్స్ ఉంటుంది అనమాట. మన కెనడాలోనే ఉంది, యుఎస్ కి కెనడాకి బార్డర్ అది ఉంటుంది అని ఇమాజినేషన్ ఇచ్చినప్పటికీ అన్యకి ఎప్పుడు నయాగరా ఫాల్స్ వెళ్దామా అనే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్తున్నానమ్మా? నయాగరా ఫాల్స్. దీంట్లో వెళ్తారా? నువ్వు అక్కడ కూర్చుంటే అన్నీ నీకు అలా తోస్తాడా? నువ్వు చెప్తుంది కదా అలాగంటే తోయి. అనమ్మ అది అలా కాదమ్మా, స్ట్రోలర్ ఓపెన్ చేస్తాను. లేగు స్ట్రోలర్ ఓపెన్ చేస్తాను. దేనికది? అది అవసరం లేదు, అది స్మాల్ బేబీస్కి. దేనికది? అది స్మాల్ బేబీస్ పడిపోతారని అది పెడతారు. ఇప్పుడు నువ్వు స్మాల్ బేబీ కాదు కదా. చేయనన్నా తీసుకెళ్ళి. బాయ్ అన్నమ్మా. సో అందుకని చెప్పి నయాగరా ఫాల్స్ ఫస్ట్ చూస్ చేసుకున్నాము. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలతో ఎప్పుడు వెకేషన్కి వెళ్ళలేదు. బాబుతో వెళ్ళాము, ఆన్యతో ఓన్లీ జస్ట్ 1-2 hours వెళ్ళాం కానీ 6 hours లాంగ్ ట్రిప్ ఎప్పుడూ వెళ్ళలేదు. అంటే హోటల్ స్టే అవన్నీ ఏం చేయలేదు. తనకి 3 years వచ్చినంత వరకు వెయిట్ చేద్దాము, కొంచెం అర్థమవుతాయి కదా, అప్పుడు టాంట్రమ్స్ ఉండవు అని చెప్పేసి, టాంట్రమ్స్ త్రో చేసినా కొంచెం చెప్పగలము అని చెప్పేసి వెయిట్ చేసాము. సో ఇదని బుక్. ఈ బుక్ ఇందులో అన్ని యుఎస్ఏ స్టాప్స్ ఉంటాయి అనమాట. ఇందులో నేను స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఉంటుంది ఇక్కడ. సో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఉంటుందా ఇప్పుడు నయాగరా ఫాల్స్ దగ్గర అని అడుగుతుంది అనమాట. నయాగరా ఫాల్స్ దగ్గర స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉండదమ్మా, అది యుఎస్ లో ఉంటది అని చెప్తాను. సో దిస్ ఇస్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. చదువుకుంటానమ్మా. సో ఆన్యకి బుక్స్ అంటే చాలా ఇష్టం. 8 books చదివేసింది, 8 books ఇష్టం. సో ఈ రోడ్ ట్రిప్ లో నేను కొన్ని యాక్టివిటీస్ క్యారీ చేశాను అనమాట. వాళ్ళకి బోర్ గా ఉండకుండా, మాకు కొంచెం రెస్ట్ ఉండేలాగా, వాళ్ళకి కొంచెం అంటే లైక్ ఇట్స్ ఓన్లీ నాట్ అబౌట్ నాలెడ్జ్ ఓరియంటెడ్ అండి. ఫన్ గా కూడా లెర్నింగ్ చేయొచ్చు, గేమ్స్ లా కూడా ఆడొచ్చు. వాళ్ళకి ఇది గేమా ఇది స్టడీ అని తెలీదు. ద వే మీరు చూపించే దాన్ని బట్టి ఉంటుంది అది. అంటే అది మీరు చదువు అనే రకంగా చూపిస్తే అది చదువు అనే బర్డెన్ గానే ఫీల్ అవుతారు. లేదు అది ఒక ఫన్ లెర్నింగ్ అన్నట్టు ఫన్ గా చూపిస్తే ఫన్ గా వాళ్ళు లెర్నింగ్ నేర్చుకుంటారనమాట. సో నేనైతే కొన్ని యాక్టివిటీస్ క్యారీ చేశాను. 1 వచ్చేసి ఆ బుక్. ఏంటనేమో ఇప్పుడు చెప్తున్నావు, రోడ్ ట్రిప్ వెళ్తున్నాం అమ్మ. మనం కూడా నయాగరా ఫాల్స్ కి రోడ్ ట్రిప్ వెళ్తున్నాం. ఓకే డన్. అన్నయ్య నువ్వు కలిసి వెళ్తున్నా. నీ బుక్స్ ఏవి ఇక్కడ ఉన్నాయా? తీసుకో, అవి నువ్వు చూసుకో. అవి
సో మా కార్ లో ఎప్పుడు బ్యాక్ వాళ్ళ ప్లేసెస్ లో బుక్స్ ఉంటాయి అనమాట. లైక్ అంటే ఇట్స్ నాట్ లైక్ అంత సెంటెన్సెస్ కాదు, మోర్ ఆఫ్ పిక్చర్స్ ఉండి అలాంటివి ఉంటాయి. సో ఎక్కడికైనా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా చాలా దూరం ఉంటాయి అనమాట. మా ఫ్రెండ్స్ ఇల్లు కూడా లైక్ 40 minutes అలా పడుతుంది. సో ఆ 40 minutes లో కూడా వాళ్ళ ఆ బుక్స్ మార్చుతూ ఉంటాను. ఎవ్రీ టైం నేను ఎవ్రీ 3 months కి ఆ బుక్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో ఆ బుక్స్ మళ్ళీ నేను ఇంటికి తీసుకొచ్చేసి ఇంకో సెట్ ఆఫ్ బుక్స్ పెడతాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని యాక్టివిటీస్ ఇందాక నుంచి ఈ పెన్సిల్ చూపిస్తున్నాను. ఎందుకు అంటే నేను కొన్ని పట్టుకున్నాను ఇలాంటివి. సో నేను ఎందుకు పట్టుకున్నానో కూడా చెప్తాను. సో ఇది ఆల్ ఆర్ పెన్సిల్స్ అండ్ ఈ పెన్ నాకు వెళ్ళింది. సో 2 different kind of పెన్స్. సో ఇద్దరికి చెరుకొకటి అన్నట్టు. ఇప్పుడు కాదు, వెయిట్ చేయి, ఆన్య చూసిందని ఫస్ట్ ఒక 1 hour లో అన్ని అవగొట్టేస్తాను అంటది. సో ఇవి 2 pens, జెల్ టైప్ పెన్స్ అనమాట. మార్కర్ టైప్ అంటే మార్కర్స్ ఇచ్చాను అనుకోండి చేతుల మీద మొత్తం చేసుకుంటారు అనమాట, అక్కడ ఇక్కడ పెడతారని చెప్పేసి. ఇదేంటంటే వెంటనే డ్రై అయిపోతుంది అనమాట. కైండ్ ఆఫ్ ఏ మార్కరే బట్ డ్రై అయిపోతుంది. కైండ్ ఆఫ్ ఏ నియాన్ టైప్ పెన్స్ అనమాట. సో ఇవి 2 అండ్ ఇవి వచ్చేసి ఈక్వల్ గా, ఇది నాకు ఈ పెన్. సో ఇవి వచ్చేసి ఈక్వల్ గా ఒక 10 పట్టుకున్నాను. 5 ఇద్దామని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే నేను 1 ఇస్తాను. అని నీకు ఏ కలర్ కావాలి లిఖిద్దాను, పట్టుకో, నేను ఇస్తాను. ఇప్పుడు ఇద్దరు కలర్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కలర్స్ బుక్ పట్టుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ వాళ్ళు గీసేశారు, ఇంకా కొన్ని పేపర్స్ ఉన్నాయి అనమాట, ఎక్కడైనా స్క్రిబుల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇద్దరికి కలరింగ్ ఇష్టమే, ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని అయితే ఇది ఆన్య చిన్నప్పుడు చేసింది, మళ్ళీ ఇప్పుడు తీసాను ఈ బుక్. సో ఇలా. సో లిఖినానా, నువ్వు చేసుకుంటే చలి చేసుకుంటుంది. ఇది నువ్వు చేస్తావు చిత్రాలి, నువ్వు ఆ చలికి ఇచ్చి ఇది చలి రాసుకుంటుంది అక్కడ అన్ని. సో నాకు ఈ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే ఒక 1 hour అయితే నాకు కొంచెం కామ్గా రెస్ట్ దొరుకుతుందని. నాకు కావాల్సినప్పుడు నేను ఐ స్టార్ట్ టాకింగ్ టు దెమ్ అనమాట. నేను త్రూ అవుట్ ద ట్రిప్ ఈ 6 hours కూడా వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బుక్ అయితే డ్రాయింగ్ ఒకరికి ఇచ్చాను కదా, ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఫుల్గా డ్రా చేయలేదు వాళ్ళు. సో ఇలా ఉంటాయి, ఇలా. ఓకే, సో లిఖిత్ అది నీ దగ్గర పెన్సిల్ ఉంది కదా నాన్న, సో పెన్సిల్తో ఇప్పుడు నేను తన్ని డ్రా చేస్తాను. సేమ్ అన్ని కలర్స్ ఫస్ట్ ఇచ్చేయాల్సిన అవసరం లేదు. సో ఇది డ్రా చేయనన్నా, ఓకే, డ్రా చేసుకోండి. సో వాళ్ళిద్దరు దే విల్ బి బిజీ అనమాట ఇప్పుడు దాంట్లోని. ఇప్పుడు మిగిలిన యాక్టివిటీస్ చూపిస్తాను. ఇది వచ్చేసి స్టిక్కర్స్ బుక్ అనమాట. యూజువల్ గా మా ఇద్దరు పిల్లలకి స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టిక్కర్ యాక్టివిటీ. సో ఇది ఎప్పుడో నేను దేంట్లో కొన్నాను నాకు తెలియదు, కానీ కొన్ని స్టిక్కర్స్ అయితే ఆల్రెడీ చిన్నప్పుడు ఆన్య యూజ్ చేసింది, బట్ ఇంకా స్టిల్ కొన్ని ఉన్నాయి. స్టిక్కర్స్ తీసి అంటించుకుంటూ ఒక 1 hour ఈజీగా స్పెండ్ చేస్తారు. సో ఇది వచ్చేసి 6 hours మాకు ట్రిప్ అనమాట. మేము ఆటోలో ఉంటున్నాము. సో టొరంటోకి 4 hours అండ్ టొరంటో నుంచి ఇంకో 1.5 hour to 2 hours ఉంటుంది నయాగరా ఫాల్స్. సో వాళ్ళకి ఇప్పుడు 8 o'clock అయింది కదా, 11 ఆ టైం అప్పటికి స్లీప్ వేసేస్తారు అనమాట ఇద్దరు, ఐఎమ్ షూర్. సో 2 hours నేను అది ఇచ్చిన తర్వాత ఇంకో 2 hours ఆన్య కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటుంది అనమాట. మీరు కానీ నన్ను ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, అక్కడ కూడా నేను కొన్ని యాక్టివిటీస్ పెడుతున్నాను. సో కర్ణాటక మ్యూజిక్ రిలేటెడ్ సింగింగ్ అయితే అక్కడ కొన్ని అప్లోడ్ చేశాను, యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను అనమాట. సో తనతో పాడించవచ్చు అనమాట. లైక్ కీర్తనలు, రాగాలు, గీతాలు చాలా వచ్చు ఆన్యకి, అంటే లైక్ క్లాసెస్ లో నేర్చుకున్నవి. సో సరళి స్వరాలు, జంట స్వరాలు ఇలాంటి చాప్టర్స్ అన్ని ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేసింది. సో నేను 14 అండ్ కొన్ని గీతాలు అన్ని పాడించవచ్చు అనమాట. సో నాకు అక్కడ కొంచెం టైం స్పెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అంటే మేము ఏంటది లంచ్ అండ్ డిన్నర్స్ కి కొంచెం ఆగాలి కదా ఎక్కడైనా. ఆగడం అంటే లైక్ ట్రిప్ లో అయినా సరే లంచ్ డిన్నర్ కి వెళ్ళినప్పుడు కొంచెం టైం వెయిట్ చేయాలి కదా, మనకి సర్వ్ చేసినంత వరకు అయినా మన ఫుడ్ ఆర్డర్ రెడీ అయినంత వరకు అయినా వెయిట్ చేయాలి కదా. అలాంటి టైం అప్పుడు ఈ కలర్ పెన్సిల్స్ ఇచ్చి లైక్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయించవచ్చు అనమాట. మ్యాచ్ ద డైరెక్షన్ అని చెప్పేసి, మ్యాచింగ్ డైరెక్షన్స్. ఇది నాకు ఆల్రెడీ నెట్లో దొరికిందో నేను తీసుకున్నాను, ఇది నేను ప్రిపేర్ చేసింది ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆన్య ఆల్రెడీ రీడింగ్ కాబట్టి చిన్నగా, బాబు కూడా ఇప్పుడు చదువుతున్నాడు బాగానే. సో చిన్న కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ లాగా ఉన్నాయి అనమాట నాకు దొరికాయి. సో అవి కొన్ని డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ప్యాసేజ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్స్ ఉంటాయి, జస్ట్ రౌండ్ అప్ చేయాలి ఆన్సర్స్ ఏంటని. లేదు అంటే నేను ఇక్కడ నుంచి అడిగినా వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. సో అలాంటి కొన్ని పేపర్స్ అయితే జస్ట్ ప్రింట్ తీసి పెట్టుకున్నాను. సో చిన్న సెంటెన్సెస్, మరి పెద్దవి కాదు, చిన్న సెంటెన్సెస్ దక్కావు గురించి అని చెప్పేసి. సో ఫస్ట్ ఒక స్టోరీ వైజ్ గా చెప్పి ఇవన్నీ నేను బ్యాక్ పెట్టేస్తాను తర్వాత, అందుకే ఫస్ట్ ఒకసారి చూపించేస్తే నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. సో
సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ కొన్ని ఉంటాయి. సో ఇది ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి రాయాలన్నమాట ఇక్కడ. సో ఇలాంటిది ఒకటి. అండ్ ఇది వచ్చేసి ఏది హారిజాంటల్, ఏది వర్టికల్, ఏది డయాగ్నల్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని అంటే ఆల్రెడీ ఆన్యాకి తెలిసి తెలియగా కొంచెం ఇంకా లెర్నింగ్ ఇంపార్టెంట్ అవి రావాలి అన్న లాంటివి పట్టుకున్నాను. ఆల్రెడీ వచ్చేసి పట్టుకోవద్దు, బోర్ కొట్టేస్తుంది. ట్రిప్ లో కొత్తగా ఉండాలన్నమాట వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న స్పెల్లింగ్స్ రాస్తుంది ఆల్రెడీ ఆన్య. నేను ఆల్రెడీ ఒక యాక్టివిటీలో చూపించాను కదా స్పెల్లింగ్స్ రాస్తుంది అని. సో ఇక్కడ చదివిన తర్వాత ఈ బొమ్మ చూసి తను రాయొచ్చు అనమాట స్పెల్లింగ్. సో ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ బోర్డ్, ఇవన్నీ నేను యూజ్ చేస్తానా అంటే ఐ డోంట్ నో, బట్ సేఫర్ సైడ్ నేను పట్టుకున్నాను అనమాట. ఎప్పుడన్నా అవసరం వస్తే ఐ కెన్ యూజ్ ఇట్ అన్ని. సో యా, అండ్ సపోర్ట్ ఉండాలి కాబట్టి ఒక చిన్న 2 ప్లాంక్స్ లాగా పట్టుకున్నాను అనమాట. ఇది లైక్ మార్కర్ తో కూడా రాసుకొని, వాషబుల్ మార్కర్ తో రాసుకొని వైప్ చేసుకోవచ్చు, వైపర్ పట్టుకుంటే. అండ్ ఇవన్నీ ఒక సపోర్ట్ లాగా పట్టుకున్నాను. అండ్ ఇంకొన్ని ఏంటంటే జస్ట్ ఎంటీ పేపర్స్ పట్టుకున్నాను. అయిపోయిందా? అది అన్ని దగ్గర నువ్వు తీసుకో. నన్ను అది చెల్లికిచ్చి, చెల్లి డ్రా చేసి వేరే కలర్. ఇది నువ్వు డ్రా చేయి, అది చెల్లికిచ్చి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డ్రా చేస్తున్నాడో. వావ్, సీ, తనకి రెడ్ కలర్ ఇచ్చానా, అందులోనే నీట్ గా డ్రా చేస్తున్నాడు. అనుమా నీ దగ్గర ఏ కలర్ ఉంది? గ్రీన్ ఉందా? గ్రీన్ సర్కిల్స్ నువ్వు డ్రా చేయి, పట్టుకో. గ్రీన్ సర్కిల్స్ నువ్వు డ్రా చేయి, నువ్వు దాంట్లో డ్రా చేసుకున్నాను. అలా షేర్ చేసుకోవాలి. సో ఇంకొన్ని ఏంటంటే ఎంటీ చేసి పేపర్స్ పట్టుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ దే వాంట్ టు స్క్రిబుల్ ఆర్ రైట్ ఎనీథింగ్, వాళ్ళ పేర్లు అవన్నీ రాసుకుంటూ వాళ్ళకి అలవాటు అనమాట. సో ఇవే పట్టుకోవాలని ఏం లేదండి, వాళ్ళకి అంటే బేస్డ్ ఆన్ ద చైల్డ్స్ ఇంట్రెస్ట్ మీరు క్యారీ చేయాలన్నమాట. పట్టుకోకపోయినా పర్లేదు, మీరు ఎంటర్టైన్ చేయగలను అంటే. నేను ఆల్రెడీ ఇండియా ట్రిప్ లో మా పాపతో మేము ఇండియా వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఆ వీడియో కూడా పెట్టాను, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. నేను అక్కడ కూడా నేను యాక్టివిటీస్ క్యారీ చేశాను అనమాట, ఎలాంటి యాక్టివిటీస్ క్యారీ చేశానని చెప్పేసి. అక్కడ కూడా మీ రిఫరెన్స్ కోసం అక్కడ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ అండి, ఇది అవన్నీ అవుతాయా అంటే నాకు తెలీదు, బట్ వాళ్ళు పోర్ కొట్టకుండా ఉండడం కోసం నేను కొంచెం అంటే వాళ్ళు ఊరికే టాంట్రమ్స్ ఏం త్రో చేయరు. మోస్ట్లీ వాళ్ళు బోరింగ్ గా ఉన్నప్పుడు ఆర్ వాళ్ళకి ఇంకేం పని ఉండదు, ఊరికే ఏం చూస్తూ ఉంటారు. హైవే వెళ్ళలేదు మేము అసలు, మొత్తం కంప్లీట్ గా హైవే అనమాట. హైవే మీద పెద్దగా ఏం చూడడానికి అంత సీనరీ కారే కదా. సో పెద్దగా జర్నీ ఐ మీన్ లైక్ బరువేం ఉండవు కదా అని చెప్పేసి అన్ని పడేసాం. ఒకవేళ యూస్ లేకపోతే తీసుకొచ్చేయచ్చు అలా మంచిగా అని చెప్పేసి. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ నేను డ్రాయింగ్ బుక్ ఇచ్చాను. ఆ డ్రాయింగ్ బుక్ అయిన తర్వాత మ్యూజిక్ చూడాలి. బైక్స్ చూడనా, వీకెండ్ కదా అందరూ బైక్ సమ్మర్ వచ్చేసింది మాకు. సో కొంచెం బైక్ రైడింగ్ బాగానే కనిపిస్తాయి అనమాట కెనడాలోని. మేమంతా హైవే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యి ½ an hour అయింది అంతే. ఇంకా మేము రాంగ్ వే టు గో అనమాట. ఇలాగ పర్ఫెక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ఆన్య డ్రాయింగ్ అనమాట. గ్రీన్ కలర్ అడిగింది, గ్రీన్ కలర్ వద్దని మళ్ళీ పర్పుల్ తీసుకుంది. సో ఆన్య ఇది ఫుల్ గా అయిపోయిందా అమ్మా? ఇక్కడ కూడా డ్రా చేయాలి, ఓకేనా? వేరే కలర్ ఇస్తాను, డ్రా చేయి. కొంచెం సేపు అయిన తర్వాత చెప్తాను ఎలాంటి యాక్టివిటీస్ ఇంకా వెళ్ళాయి అని, ఎప్పుడు పడుకున్నారు ఏంటి అని. సో ప్రస్తుతానికి అయితే ఇది అనమాట. కొంచెం పాజ్ అయితే ఇస్తాను. ఆరెంజ్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, ఫుడ్ క్యారీ చేయడం మర్చిపోదు. అంటే లైక్ మాకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లంచ్ అండ్ డిన్నర్ మేము బయటే చేయాలి, మ్యాండేటరీ. అది ఇంకా మాకు ఆప్షన్ లేదు కదా. సో లంచ్ అండ్ డిన్నర్ బయటే కాబట్టి బ్రేక్ఫాస్ట్ హోటల్ రూమ్ లో మాకు కాంప్లిమెంటరీ ఉంది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ స్నాక్స్ క్యారీ చేశాను అనమాట పిల్లలకి. సో ఇద్దరు గొడవ పడకుండా ఉండడానికి వాళ్ళకి ఇలా రాసేసాను అనమాట. ఆన్య సండే మార్నింగ్ స్నాక్ అని, లిఖిత్ సండే మార్నింగ్ అని, సండే ఈవినింగ్ అని, మండే మార్నింగ్ మండే ఈవినింగ్. సో ఇక్కడ నేను చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి ఎలా ప్యాక్ చేసుకున్నాం ఇవన్నీ అలాంగ్ విత్ ద ఫ్రూట్స్ అనమాట. మాకు కొంచెం హోటల్ రూమ్ నుంచి కాస్కో దగ్గరగా ఉంది. సో ఏమైనా ఫ్రూట్స్ కావాలన్నా ఇంకా ఏమైనా లైక్ స్నాక్స్ కానీ ఇంకా కావాలంటే అక్కడ మేము పికప్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఎంత పాసిబుల్ అయితే అంతా కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ ఎలాగో మేము అవాయిడ్ చేయలేము. సో 4 days కంపల్సరీ, 5 days కంపల్సరీగా మాకు అవుట్ సైడ్ ఫుడ్ లంచ్ అండ్ డిన్నర్ ఉంటుంది. స్నాక్ వరకు అయినా సరే పెడదాము అని చెప్పేసి ఇలాంటి ప్యాకింగ్లు చేసుకున్నాను. సో ఈ ఫుడ్ తింటూ కూడా కొంచెంసేపు రిలాక్సేషన్ దొరుకుతుంది నాకు. ఇవన్నీ హోమ్ మేడ్ అండి, నేను తయారు చేసినవే. వెనస్డే మార్నింగ్, ఇంకోటి వెనస్డే
ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. లైక్ చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అన్ని సీడ్స్ అండ్ నట్స్ తో చేశాను. ఇది వచ్చేసి బెల్లంతో చేసిన రవ్వ లడ్డూస్ అనమాట. అండ్ ఇంట్లో ఇవే ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా పెట్టేసాం. ఇంకెలానో లైక్ ఉంటే వేస్ట్ కదా ఇంట్లో అని చెప్పేసి అవి కూడా పెట్టేసాం. జస్ట్ కివి, యాపిల్స్ అండ్ బనానాస్. అండ్ దాంతోపాటు కొంచెం సమ్మర్ కదా అని కోకోనట్ వాటర్ కూడా క్యారీ చేసాం. మాకు ఇలానే దొరుకుతుంది కోకోనట్ వాటర్, కోకోనట్స్ దొరకవు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒకటి చెప్తాను అక్కడ. అంటే రిటర్న్ యాక్టివిటీస్ కూడా చూపిస్తూ ఇంకొకటి చెప్పాలి. అనమ్మా సీట్ బెల్ట్ పెట్టాలా అనమ్మా? ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఏమైనా పట్టుకోవడం ఇష్టం లేదనుకోండి, ఏం పట్టుకోకుండా కూడా మీరు లెర్నింగ్ త్రూ మీరు మాట్లాడుతూ కూడా యాక్టివిటీస్ చేయించవచ్చు. ఎలా అంటే వాట్ కమ్స్ బిఫోర్ 9, వాట్ కమ్స్ ఆఫ్టర్ 7, వాట్ కమ్స్ ఇన్ బిట్వీన్ 6 and 8, అంటే బేస్డ్ ఆన్ ద చైల్డ్స్ ఏజ్ బట్టి వాట్ కమ్స్ బిట్వీన్ 19 and 21. సో యా, వాట్ కమ్స్ బిఫోర్ 15 ఇలా అడుగుతూ కూడా క్వశ్చన్స్ వేయచ్చు. అండ్ ఇంకొక కొన్ని గేమ్స్ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇన్ కేస్ వాళ్ళ బుక్స్ తో రిలేటెడ్ అవ్వకపోతే ఇలా కూడా ఆడిద్దాం అని చెప్పేసి. ఏంటంటే అది నెంబర్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అనమాట. నెంబర్స్ అయితే వాళ్ళు క్లాప్ చేయాలి. లైక్ సపోజ్ నేను 8 అన్నాను అనుకోండి, క్లాప్ చేయాలి. అదే నేను ఆల్ఫాబెట్ లైక్ బి అన్నాను అనుకోండి, రోల్ చేయాలి. అలాంటి గేమ్స్ కూడా ఆడించవచ్చు. ఇంకా అలాంటి కొన్ని ప్లాన్ చేసుకున్నాను అనమాట. నా సెల్లో ఉన్నాయి, రాసుకుని ఉంచుకున్నా సేఫర్ సైడ్. ఎక్కడైనా ఆడించాలి అనుకుంటే అలాంటివి కూడా ఆడించవచ్చు అని చెప్పేసి. Okay. Which number comes before 18? 19. Before 18. బిఫోర్ అమ్మా, బిఫోర్ 18. Likit chippu. 17. Which number comes after 28? 29. Which number comes before 37? లిఖిత్ ఫాస్ట్ ఉండాలి లిఖిత్. Huh? 36. Good. ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 11-11:30 అవుతుంది. మోర్ దెన్ 2+ hours పడుకున్నారనమాట. ఇంకా దగ్గరకు వచ్చినాము, ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం అన్నప్పటి వరకు పడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రిటర్న్ యాక్టివిటీస్ చూపిస్తాను. టైర్డ్, లాస్ట్ డే కానీ సూపర్ టైర్డ్ ఉన్నాం. ఇంకా ఏంటి ఇప్పుడు వెళ్ళేది చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే. చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చలో హోమ్, బ్యాక్ టు స్కూల్ నాన్న టుమారో. No. వై అయిపోయింది, యూ ఎంజాయ్డ్ 4 days వితౌట్ స్కూల్ నానా. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ అండి, వెళ్ళినప్పుడు మాత్రం సూపర్ అయింది. అసలు ఎక్కడ ట్యాంట్రమ్స్ లేవు, వాళ్ళు బోరింగ్ లేదు. ఇట్ వాస్ వెరీ ఫన్ అనమాట. బట్ రిటర్న్లో ఆనియా చాలా చుక్కలు చూపించింది. 2 hours డిలే అయ్యింది మాకు. సో రిటర్న్ జర్నీలో ఫస్ట్ 2-3 hours బాగానే ఉందన్నమాట, ఇలా బుక్స్ తోనే యాక్టివిటీస్ తోని. బట్ లాస్ట్ 3 hours మాత్రం తన సీట్ బెల్ట్ తీసేసి ఫ్రంట్కి వచ్చేస్తానని ఇలాంటి అల్లరి అంతా పెట్టింది. సో ఇంకా మేము కంప్లీట్లీ టైర్డ్ అనమాట. అసలు మాట్లాడే ఓపిక కూడా లేదు నాకైతే అసలు. ఇంకా మా హస్బెండ్ డ్రైవింగ్ చేయాలి కదా, సో ఇంకేం చేయాలో తెలియక నాకు ఇంకా మ్యూజిక్ రిలేటెడ్, తన కర్ణాటక మ్యూజిక్ రిలేటెడ్ సార్ నాకు లెసన్స్ అయిన తర్వాత ఆడియో పంపిస్తూ ఉంటారనమాట. సో వీడియో కాకుండా అది పెట్టేసి వదిలేసాను కొంచెంసేపు, లైక్ అరౌండ్ 1 hour ఛార్జింగ్ ఉన్నంత వరకు అది పెట్టేశాను. లాలనచో మళ్ళీ ఫస్ట్ నుంచి పెడతాను చెట్లు, ఓకేనా? అన్నమాచార్య సంకీర్తన మధ్యమావతి రాగం ఆది తాళం. లాలనచును చేరులలనలిరు కడలా పలుగాన లహరి. ఫస్ట్ పలుగాన లహరి, లహరి గాన లహరి ఇంపుల గాన లహరి. సో దట్స్ ఆర్ టు అండ్ ఫ్రో రిటర్న్ అండ్ వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ అండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, బాయ్.